నేను తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాయడం ఏంటి అని ఇంతకు ముందు అంత సీరియస్గా అరిచారు కదా, మరి ఇప్పుడు నోట్లో నుంచి మాట రావడం లేదేంటి సార్? లత ఒరిజినల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడగానే మాట పడిపోయిందా? లతది ఆత్మహత్య కాదు అని, హత్య చేసి చంపారు అని ఒక డాక్టర్గా మీకు క్లియర్గా తెలుసు. మరి తెలిసి కూడా అలా తప్పుడు రిపోర్ట్ రాయడానికి సిగ్గనిపించలేదా సార్ మీకు? హలో, హోల్డ్ యువర్ టంగ్. మీరు కాస్త పద్ధతిగా మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. ఒక డాక్టర్గా నేను ఎన్నో పోస్ట్ మార్టమ్స్ చేశాను. ఏది మర్డరో ఏది సూసైడో నాకు తెలీదా? మరి నేనేదో తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చినట్టు పదే పదే మీరు నన్ను బ్లేమ్ చేస్తున్నారేంటి? బ్లేమ్ చేయడం కాదు సార్, అదే నిజం. లతకి సంబంధించి మీరు తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. ఇది 100% నిజం. 100% నిజం నిజం నిజం. అంటే ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు మీరు? ఏంటి సార్, ఆధారాలు కావాలా? ఆధారాలు కావాలా మీకు? ఈ ఫోటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారు కదా? లత డెడ్ బాడీ పొదల్లో పడిపోయింది, కానీ శవాన్ని పోలీసులు చెరువులో నుంచి తీసుకొచ్చారు. మీరిచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం లతది నిజంగా సూసైడే అయితే లత శవం ఒకసారి పొదల్లో మరొకసారి చెరువులో ఎలా ఉంటుంది? లతని చంపేసి ఫస్ట్ పొదల్లో పడేశారని, ఆ తర్వాత సూసైడ్ అని నమ్మించడానికి చెరువులో పడేశారని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? మీరు భయానికో లేదంటే డబ్బుకో అమ్ముడుపోయి తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పడానికి ఇంతకంటే బలమైన ఆధారం ఇంకేం కావాలి? ఏమో, ఈ ఫోటోల గొడవేంటో నాకు తెలియదు. లత డెడ్ బాడీ చెరువులో దొరికిందని పోలీసులు ఎఫ్ఐఆర్లో రాశారు. అదే విషయాన్ని రిపోర్ట్లో నేను రాశాను. అలాగే అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఆ లతది 100% సూసైడ్. మర్డర్ అని చెప్పడానికి బాడీ మీద ఎలాంటి దెబ్బలు లేవు. సో మీరు ఆరోపిస్తున్నట్టుగా లతది మర్డర్ అని చెప్పడానికి 1% కూడా ఛాన్స్ లేదు. అర్థమైంది కదా? ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. గొప్ప చదువు చదువుకొని చాలా గౌరవమైన వృత్తిలో ఉండి ఇలా దిగజారి అబద్ధాలు చెప్పడానికి సిగ్గనిపించట్లేదా మీకు? డాక్టర్లంటే ప్రాణాలు పోసే దేవుళ్ళు, కానీ ఇలా శవాల మీద కూడా బ్రతకడం ఏంటి సార్ నీచంగా? హలో, మైండ్ యువర్ లాంగ్వేజ్. మీరు ఇంకో క్షణం ఇక్కడే ఉన్నా ఇలా న్యూసెన్స్ చేసినా మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మైండ్ ఇట్. వెరీ గుడ్ సార్, నాకు కావాల్సింది కూడా అదే. పిలవండి, పోలీసుల్ని పిలవండి. మీరు నా మీద కేసు పెట్టినట్టే నేను మీ మీద కేసు పెడతాను. అసలు కదా వాళ్లే తెలుస్తారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా మీద ఏమని కేసు పెడతారు? యాజ్ ఎ డాక్టర్గా పోస్ట్ మార్టం రిపోర్ట్లోని అసలు నిజాలని దాచేసి తారుమారు చేసేసి తప్పుడు రిపోర్ట్లు రాయగలరు మీరు. కానీ యాజ్ ఎ రిపోర్టర్గా మీరు దాచిన నిజాలని బయటికి తీసుకురాగలను నేను. అలా నేను బయటికి తీసిన నిజమే ఈ ఒరిజినల్ పోస్ట్ మార్టం రిపోర్ట్. అలాగే మీకు తెలిసిన, మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ విషయాలు ఏంటంటే లతని మర్డర్ చేశారని నిరూపించే పూర్తి సాక్ష్యాధారాలు నా దగ్గరున్నాయి. ఆ సాక్ష్యాధారాలని మీరు దాచిపెట్టిన ఈ ఒరిజినల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని నేను పోలీసులకు ఇస్తాను. పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. లత డెడ్ బాడీని వేరే డాక్టర్తో మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయిస్తాను. అప్పుడు మీ పరిస్థితి ఏంటో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని జాబ్ నుండి సస్పెండ్ చేస్తారు, ఈ హాస్పిటల్ని సీజ్ చేస్తారు. మీరు డాక్టర్ ముసుగులోని ఒక పెద్ద ఫ్రాడ్ అని తెలిస్తే ఫారెన్లో చదువుకుంటున్న మీ కూతురు మిమ్మల్ని జీవితాంతం ద్వేషిస్తుంది తప్ప ఈ జన్మలో మిమ్మల్ని క్షమించదు. కడుపున పుట్టిన పిల్లలు మిమ్మల్ని అసహించుకుంటుంటే తండ్రిగా మీ బ్రతుకుండడానికి అర్థమేముంటుంది సార్? మీరు ఒక గవర్నమెంట్ డాక్టర్ అయ్యిండు కూడా అన్అఫీషియల్ గా ఇంత పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ ని నడిపిస్తున్నారు. ఈ పాపపు సంపాదన సరిపోదా మీకు? శవాల్ని కూడా అడ్డు పెట్టుకొని చిల్లర సంపాదన ఏంటి సార్? మీ మీద మీకు అసహ్యం అనిపించడం లేదా? చూడండి సార్, ఆ రోజు నా భర్త యాక్సిడెంట్ విషయంలో కూడా మీరు తప్పు చేశారు.
ఆ విషయంలో మిమ్మల్ని వదిలేశాను, కానీ ఈ విషయంలో మిమ్మల్ని వదిలేయను, ఊరుకోను. ఇప్పుడే పోలీసుల్ని పిలిపించి మీ బండారం అంతా బయట పెడతాను. మేడం 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 ఆగండి మేడం, ఆగండి. మీకేం కావాలో చెప్పండి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టు సందర్భానికి తగ్గట్టుగా ప్రవర్తించడం మీకు బాగా అలవాటైనట్టుంది. లతది సూసైడ్ అని తప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్ ఎందుకు రాశారు, మీతో ఎవరెలా చేయించారో అది చెప్పండి. చెప్తాను మేడం, చెప్తాను. ఆరోహి నన్ను నా కుటుంబాన్ని చంపేస్తానని చెప్పి ఆరోహి బెదిరించింది. అందుకే భయపడిపోయి లత పోస్ట్ మార్టంలో అబద్ధం రాశాను. అవునండి, ఇది జరిగింది. కేవలం ఆరోహి భయపెట్టడం వల్ల తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాశానే తప్ప నేనేమీ కావాలని చేయలేదు. చూడండి, ఇదంతా కేవలం ఆరోహిని శిక్షించడానికే తప్ప మిమ్మల్ని శిక్షించడానికి కాదు. ఈ విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. అందుకని ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాలన్నీ నేను ఎక్కడికొచ్చి చెప్పమన్నా అక్కడికొచ్చి చెప్పాలి, సరేనా? అలాగే మేడం. థ్యాంక్ యూ. ఆరోహి, నీ పాపాలు నిన్ను పద్మవ్యూహంలో చుట్టుముట్టాయి. నీ అంతు చూడ్డానికి వస్తున్నాను, రెడీగా ఉండు. నేను ఆడిన ఈ యాక్సిడెంట్ డ్రామా గురించి ఇంత పర్ఫెక్ట్గా ఎవరికి తెలుసు? ఎవరు పంపించుంటారు? ఎందుకు పంపించుంటారు? అబ్బా, ఎంత ఆలోచించినా అర్థమై చావట్లేదు. మేడం పార్సల్. మేడం, మళ్ళీ పార్సిల్ అంట. నాకు వినబడుతోంది, వెళ్ళి చూసి చావు. మేడం ఆరోహి గారికి కొరియర్ వచ్చింది. మేడం, ఇంకో పార్సిల్ వచ్చింది. ఇప్పుడే కదా ఒక పార్సల్ వచ్చింది, అంతలో ఈ పార్సల్ ఏంటి? మేడం, టెంపర్ సినిమాలో దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర అని చెప్పినట్టు మీ మీద ఎవరో గిఫ్ట్లతో దాడి చేస్తున్నారు మేడం. ఏ, అసలే పిచ్చ టెన్షన్లో ఉన్నాను. ఇరిటేట్ చేసావంటే చంపేస్తాను. గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి ఏముందో చూసి చావు. నన్ను చంపేస్తానంటావేంట్రా? అవును, మేం జైలు పాలు కాకుండా ఉండాలంటే నిన్ను చంపడం ఒకటే మార్గం. మేఘనా మేడం శిక్షించాలనుకుంటుంది నిన్నే, కాబట్టి నువ్వు చచ్చిపోయావనుకో మేఘనా గారు మా మీద కేసు పెట్టరు. రే, పిచ్చి పిచ్చిగా వాగేవంటే చంపేస్తాను. తప్పు చేసిందే కాకుండా ఇంకా అరుస్తావేంటి? మేఘన ఒక జర్నలిస్ట్. తన దగ్గర ఆల్రెడీ అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. వాటిని న్యూస్గా టెలికాస్ట్ చేసిందనుకోండి, ఇన్నేళ్ళు ఒక డాక్టర్గా నాకున్న పేరు గౌరవం అన్నీ మంట కలిసిపోతాయి. గవర్నమెంట్ నన్ను సస్పెండ్ చేసి అరెస్ట్ చేయిస్తుంది. అంతేకాదు, నా ప్రైవేట్ హాస్పిటల్ని సీజ్ చేస్తారు. ఒకవేళ అదే గనక జరిగితే ఆ అవమానంతో నా భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు. నేరాలకి కారణం నువ్వైనప్పుడు నేను నా కుటుంబం ఎందుకు అన్యాయం అయిపోవాలి?
యాక్సిడెంట్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు మేము దాక్కునే బతుకుతున్నాం. నా భార్య కూతుర్ని చూసుకోవడానికి ఇంటికి ఒక దొంగల వారం 10 రోజులకోసారి వెళ్తున్నాను. నా కూతుర్ని ప్రేమగా చూసుకోలేకపోతున్నాను. నా కూతురు కూడా నా మీద బెంగ పెట్టుకుంది. మాకీ పరిస్థితి రావడానికి కారణం నువ్వే. అందుకే నువ్వు వచ్చి మర్యాదగా మేఘనా మేడం దగ్గర నేరం ఒప్పుకో. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నిన్ను మేఘన దగ్గర తీసుకెళ్లి నువ్వు చేసిన నేరాల్ని నీతోనే చెప్పిస్తాం. అమ్మో, ఇక్కడ ఉంటే డేంజర్ లో ఉంది. మీకు చెప్పేది వదమంటుంటే ఆగో. ఆగుతావా లేదా? ఆగు 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 ఆగు. ఎవరు చెప్పండి చెప్పండి. తప్పించుకుంది. అమ్మయ్యా, జస్ట్ మిస్. లేదంటే ఈ పాటికి వాళ్ళు నన్ను మేఘన దగ్గరికి తీసుకువెళ్లేవాళ్ళు. ఒకవైపు మేఘన నుంచి మరోవైపు వీళ్ల నుంచి షాకుల మీద షాకులు. టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఈ టెన్షన్ ఏంట్రా దేవుడా. ఏదైతేనేం మొత్తానికి వాళ్ళ నుంచి తప్పించుకున్నాను. ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే సేఫ్గా ఉండొచ్చు. ఇక నో ప్రాబ్లం, నన్నెవరూ ఏమీ చేయలేరు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలి. ఈనాటి కర్మ మరునాడే. నిత్యం సాక్ష్యం సర్వం ఆది అంతం తత్వం భజే. మహాకాళ మహారుద్ర మహా
మేఘనా నువ్వా? ఊహించలేదు కదా నేను ఇలా వస్తానని. నువ్వు అస్సలు ఊహించలేదు కదా. అది కాదు మేఘనా, నువ్వేంటి ఇలా లారీలో రావటం, నన్ను గుద్దడం ఏంటి? ఈ పాటికే నీకు గుర్తొచ్చుండాలే. నువ్వు ఇలాగే లారీతో బైక్ ని గుద్దించి యాక్సిడెంట్ చేయించిన విషయం. గుర్తుకొచ్చిందా? నందుని లారీతో నువ్వు యాక్సిడెంట్ చేయించిన విషయం గుర్తుకొచ్చిందా? మేఘనా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నేను నందుని లారీతో యాక్సిడెంట్ చేయించడం ఏంటి? చేయించలేదా? నువ్వు నందుని లారీతో యాక్సిడెంట్ చేయించలేదా? మేఘనా, నువ్వు పొరపాటు పడుతున్నావు. నా గురించి నీకెవరు అబద్ధం చెప్పారు? అబద్ధం చెప్పారా? అబద్ధం చెప్పారా? నీ గురించి, నువ్వు చేసిన కుట్రల గురించి, నీ పాపాల గురించి నాకు మొత్తం తెలిసిపోయిందే. నువ్వు చేసిన నేరాలకి సంబంధించిన ప్రతి ఎవిడెన్స్ నా దగ్గరుంది. చావు చివరి క్షణంలో ఉండి కూడా ఇంకా అబద్ధాలు చెప్పావంటే చంపేస్తాను. నిత్య నిత్య స్పైడర్‌మ్యాన్! అమ్మి అక్క! నిత్య ఇదిగో మే నిత్య ఆగు. అక్క! ఆగమ్మే. నిత్య! స్పైడర్‌మ్యాన్! ఆగమ్మే. నిత్య ఆడికి పోతావు. నిత్య ఆగు! స్పైడర్‌మ్యాన్! స్పైడర్‌మ్యాన్! నిత్య ఆగు! స్పైడర్‌మ్యాన్! స్పైడర్‌మ్యాన్ ఆగు! స్పైడర్‌మ్యాన్! స్పైడర్‌మ్యాన్! నిత్య అమ్మి నిత్య ఆగమ్మే. అమ్మి ఏమైంది అమ్మి? స్పైడర్‌మ్యాన్! నిత్య! స్పైడర్‌మ్యాన్ గురు! స్పైడర్‌మ్యాన్ ఆపు గురు! స్పైడర్‌మ్యాన్ వెళ్ళిపోతున్నాడు. ఆపు గురు! మావయ్య, స్పైడర్‌మ్యాన్ మావయ్య! అమ్మి లేదమ్మి, స్పైడర్ మ్యాన్ రాలేదు. నువ్వు భ్రమ పడతా ఉండవు. లేదు మావయ్య, లేదు మావయ్య, స్పైడర్‌మ్యాన్ వచ్చాడు మావయ్య. నిత్య! అమ్మి అమ్మ నిత్య, అమ్మి అమ్మి నిత్య, నిత్య! నిత్య, అమ్మి నిత్య! స్పైడర్‌మ్యాన్! నిత్య, నిత్య ఏమైంది? అమ్మి నిత్య ఏమైంది? నిత్య, అమ్మి నిత్య కలిపారు. అమ్మి నిత్య లే నిత్య నిత్య! అమ్మి నిత్య! ఏమైనదమ్మి? రే అన్నయ్య, ఎందుకైనా మంచిది హాస్పిటల్ కి తీసుకెళ్దాం. సరే అమ్మి. అవునా కష్, అమ్మి కానీ దగ్గర పెద్ద హాస్పిటల్ ఏం లేదు. పక్కన చిన్న క్లినిక్ ఉంది, అక్కడ తీసుకెళ్దాం. పదండి అన్నయ్య పద. పదండి. జాగ్రత్త. మళ్ళీ ఏదో సౌండ్ వస్తుంది. ఈసారి ఏం ఆర్డర్ ఇచ్చావు? కూల్ డ్రింకా? నేనేం ఆర్డర్ ఇవ్వలేదు మేడం. నందు, మేఘన నీకు చెప్పినవన్నీ అబద్ధాలు. ఈ విషయంలో తను చేసిన తప్పుల్ని, మోసాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం నా మీదకి నెట్టేసింది. తన మాటల్ని నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు.
ఏంటి మేఘన నీ గురించి చెప్పినవన్నీ అబద్ధాలా? అవును, నా పాపాల గురించి చెప్పినవన్నీ తను తప్పించుకోవడం కోసం నా మీదకి నెట్టేసింది. అవును నందు, ఎగ్జాక్ట్లీ. ఏది అబద్ధం? ఏది నీ మీదకి నెట్టేయడం? లారీతో నువ్వే నన్ను యాక్సిడెంట్ చేయించి లారీ డ్రైవర్తో చెప్పడం అబద్ధం? నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి నువ్వే నన్ను కాపాడినట్టు నటించడం నా మీదకి నెట్టేయడం? అతన్ని నువ్వు దారుణంగా చంపేయడం అబద్ధమా? డాక్టర్ని బెదిరించి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆత్మహత్యగా రాయించావని డాక్టర్తో చెప్పడం అబద్ధం? మా బామ్మలాగా నువ్వు లాయర్కి ఫోన్ చేసి ఆస్తిని మేఘన పేరు మీదకి రాయించడం అబద్ధం? ఆస్తి కొట్టేయడానికి మేఘన కుట్ర చేసిందని అందరి ముందు తన మీద నింద వేసి తనకింట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తీసుకురావడం అబద్ధమా? ఏది అబద్ధం చెప్పు. అవును నందు, నిజంగా నాకే పాపం తెలీదు. అమాయకురాలైన నా మీద మేఘన లేనిపోని నిందలు వేస్తోంది. ఇంకెన్నిసార్లు చెప్తావి కాకమ్మ కబుర్లు? నీ మాయ మాటలతో అబద్ధాలతో ఇంకా ఎవరిని మోసం చేయాలని చూస్తావు? అయ్యో, అబద్ధం కాదు నందు, నేను చెప్పేది నిజం. మాట్లాడుకో, నువ్వు మాట్లాడుకో. నువ్వేంటో, నీ నిజ స్వరూపం ఏంటో, నువ్వు చేసిన కుట్రలు పాపాలు అన్నీ నాకు సాక్ష్యాధారాలతో సహా తెలిసిపోయాయి. ఇంకా నటించకు. ఆ రోజు నువ్వు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తే నువ్వు నిజంగానే నా ప్రాణాన్ని కాపాడావనుకున్నాను. నిన్ను ఒక మంచి ఫ్రెండ్గా చూశాను. నువ్వు పరిచయం అవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం అనుకున్నాను. ఇక మా ఇంట్లో వాళ్ళైతే నాకు పునర్జన్మనిచ్చిన దేవతలా చూశారు నిన్ను. మా ఇంట్లో సొంత మనిషి అనుకున్నారు. నువ్వు నా ప్రాణాలు తీయడానికి వచ్చావని నేను తెలుసుకోలేకపోయాను. నన్ను కాపాడిన బంకతో మా ఇంట్లో అడుగు పెట్టావని గుర్తించలేకపోయాను. మా ఇంట్లో మనిషిలా ఉంటూ ఈ లోకంలో నా అంత మంచి వ్యక్తి ఉండరు అన్నట్టుగా మమ్మల్ని నమ్మిస్తూ మా మంచి కోసం పాటుపడుతున్నట్టు నటిస్తూ ఇంత పెద్ద కుట్ర చేశావు. చాప కింద నీరులా మేఘన మీద కుట్ర చేసి అందరి ముందు తనని దొంగలా నిలబెడతావు. దొంగచాటుగా ఆస్తి కొట్టేయడానికి ప్రయత్నించిందని నీ అబద్ధాలతో అందరినీ నమ్మిస్తావా? నా మేఘన ఎలాంటి తప్పు చేయదని నాకు తెలుసు, కానీ నువ్వు అబద్ధాలు చెప్పవని గుడ్డిగా నమ్మాను. నువ్వు ఒక్క మాట చెప్పావంటే ఖచ్చితంగా నిజమై తీరుతుందని బలంగా నమ్మాను. అందుకే నా చేతులతో నా మేఘనని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాను. అది ఎంత తప్పు ఈ రోజు నాకు అర్థమైంది. నీ మాటలు నమ్మి బంగారం లాంటి నా మేఘనని దూరం చేసుకున్నాను. నీ మాటలు ప్రవర్తనతో ఇటు మేఘనని అటు నిత్యాన్ని బాధ పెట్టాను. నీ కారణంగా నేను రాక్షసుడిలా మారిపోయాను. చెప్పు, అసలు ఇదంతా నువ్వెందుకు చేశావు? మా జీవితాల్లోకి ఎందుకు వచ్చావు? కుట్ర చేసి నన్ను మేఘనని ఎందుకు విడదీశావు? చెప్పు, ఎందుకు విడదీశావు? నీ కుట్రకి కారణం ఏంటి? చెప్పు. ఏంటి చెప్పవా? సరే,
నీకు చెప్పే శ్రమ లేకుండా నేను చంపేస్తాను. సార్ ఇక్కడ ఎవరు లేరు సార్. సరే వచ్చేసాయి. బార్బీ, మనం ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు. పద. ఎక్కడికి మేడం? పద బార్బీ. ఏంటి వీడు చెప్పా చేయకుండా సడన్ గా ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంత రాత్రైనా ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? అమ్మా, నందు, ఇంత టైం అయినా ఇంకా నిద్రపోలేదా అమ్మా? ఎలా నిద్రపోగలనరా? నువ్వెక్కడికి వెళ్తున్నావో చెప్పలేదు, ఫోన్ చేస్తేనేమో తీయట్లేదు. ఏం జరిగిందో ఏంటో, అంత సడన్ గా ఎందుకు వెళ్ళావో తెలియక ఎంత కంగారు పడిపోతున్నానో తెలుసా? సారీ అమ్మా, కాస్త అర్జెంట్ పనుండి వెళ్లాల్సి వచ్చింది. ఏంట్రా అర్జెంటు పని? అమ్మకి చెప్పి వెళ్లేంత టైం కూడా లేదా? కంగారు పడతానని తెలీదా? అయినా తింటున్న అన్నాన్ని సగంలోనే వదిలేసి వెళ్లాల్సినంత కొంపలంటుకుపోయే పనులేమున్నాయిరా? ఆరోహి ఒక ఇంపార్టెంట్ స్టింగ్ ఆపరేషన్ అప్పచెప్పిందమ్మా. దానికి సంబంధించిన కొన్ని క్లూస్ వస్తే తీసుకురావడానికి సడన్గా వెళ్లాల్సి వచ్చింది. నా కోసం ఆల్రెడీ ఒక అతను వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళడం లేట్ అయితే అతను ఏదైనా ప్రాబ్లంలో పడచ్చు. అందుకే నీకు చెప్పి వెళ్ళడానికి కూడా వీలు పడక అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. ఎంత క్లూస్ తీసుకోవడానికి వెళ్తే మాత్రం తినకుండా వెళ్ళిపోవడం ఏంట్రా అర్థం లేకుండా? సరే భోంచేద్దు గణపద రా. అమ్మా ప్లీజ్ వద్దమ్మా. అదేంట్రా తినకపోతే ఎలారా? ప్లీజ్ అమ్మా, కాస్త వర్క్ డిస్టర్బెన్స్లో ఉన్నాను. తినే పరిస్థితిలో నేను లేను. దయచేసి అర్థం చేసుకోమా ప్లీజ్. నందు, ఏంటమ్మా? మర్చిపోయానురా, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. అమ్మా, నేను ఆరోహికి కాల్ చేయాలి. రేపు మాట్లాడుకుందాం, సరేనా? వీడేమో చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాడు. నేను చెప్పేది వినే పరిస్థితుల్లో లేడు. కానీ అదేమో చాలా ముఖ్యమైన విషయం. ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఎలా? అమ్మయ్యా, అక్కడో ఇక్కడో వెతికి ఈ నులక మంచం తీసుకొచ్చాను. ఈ పూటకి ఈ పార్కే నాకు 5 స్టార్ హోటల్. ఈ నులక మంచమే నాకు పట్టుపరుపు. ఏయ్, బుద్ధంతా నీకసలు? నేనేంటి, నా రేంజ్ ఏంటి? చీప్గా నేను ఈ నులక మంచం మీద పడుకోవడం ఏంటి? నాన్సెన్స్. మేడం, నాటు తాగినవాడు నీటుగా ఉన్నాడు, నీళ్లు తాగినవాడు తూలె టపీమని కింద పడ్డాడు అని టెన్షన్లో మీరు నా డైలాగ్ని క్లియర్గా విన్నట్టు లేరు. ఈ మంచం మీకు కాదు, నాకు. వాట్? ఏంటి నీకా? మరి నేనెక్కడ పడుకోవాలి? మీకు చెయ్యి బాగోలేదు కాబట్టి మంచం మీద పడుకుంటే నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని ఈ పూటకి గడ్డి మీద కాంప్రమైజ్ అయిపోండి మేడం. షట్ అప్ బార్బీ. ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు నువ్వు నన్ను? నేనేమైనా బెగ్గర్ని అనుకుంటున్నావా నేల మీద పడుకోవడానికి? చూడండి మేడం, గదతో ఒకేసారి 100 మందిని కొట్టగలిగిన భీముడు
కాలం కలిసి రానప్పుడు వంటలు చేశారు. అలాగే నకుల సహదేవులు ఆవులు కాశారు. పురాణాల్లో మహానుభావులకే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మానవ మాతృలం మనమెంత చెప్పండి? టైం బ్యాడ్ అయినప్పుడు తగ్గాలి, తల వంచుకోవాలి తప్ప దిక్కుమాలిన ఈగోలకు వెళ్ళకూడదు మేడం. ఎదవ సలహాలిచ్చేవంటే చంపేస్తాను. నోరు మూసుకొనుండు. ఈ టైంలో నందు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఏం చేయాలి? ఎందుకు మేడం అంత టెన్షన్ అవుతారు? మీరెక్కడున్నారో తెలుసుకోవడం కోసం కాల్ చేస్తుంటారు. లొకేషన్ పంపించండి, ఒక గొడవ వదిలిపోతుంది. ఏంటి నా టెన్షన్ నీకు నవ్వులాటగా ఉందా? నవ్వులాట కాదు మేడం, విరక్తితో కూడిన తెగింపు. అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి, అక్కడ దాక్కొని ఇక్కడ దాక్కొని సాయంత్రం నుంచి టెన్షన్ పడుతూనే ఉన్నాం. చచ్చేవాడు ఒకేసారి చస్తాడు, భయపడేవాడు ప్రతి క్షణం చస్తాడు అని ఒక మహానుభావుడు చెప్పాడు. అందుకని ఏయ్, మేఘన నా గురించి వాడికి చెప్పేసి ఉంటుందని, ఇద్దరూ కలిసి నా కోసం వెతుకుతూనే ఉంటారని నేను టెన్షన్తో చస్తుంటే ఎదవ సలహాలిస్తావా? ఎదవ సలహాలు. నోరు మూసుకునుండు. చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి కాల్ చేస్తుంటే ఈ ఆరోహి ఏంటి కాల్ లిఫ్ట్ చేయడం లేదు? నందు, భోంచేరా. అమ్మా, వద్దని చెప్పాను కదమ్మా. అమ్మన్రా, నా కొడుకు తినకుండా ఉంటే ప్రశాంతంగా ఉండలేను. నీ వర్క్ టెన్షన్ గురించి నేను అడగను, కానీ నా కొడుకు ఖాళీ కడుపుతో ఉంటే నేను చూడలేనురా. కొడుకు విషయంలో అమ్మగా నా బాధ్యత. దా, కూర్చో కూర్చో. సొంతం పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ, కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. నందు ఫోన్ చేశాడంటే మేఘన నందు నా కోసం సీరియస్గా వెతుకుతూనే ఉండుంటారు. ఇంటి దగ్గరకు కూడా వచ్చే ఉంటారు. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో అర్థం కావట్లేదు. మేడం, సినిమా రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో తెలియదన్నట్టు పరిస్థితులు చేయి దాటిపోయాక పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు మేడం. అందుకని ప్రశాంతంగా పడుకోండి. తెల్లారేక మనం సూర్యుడిని చూసామనుకోండి, ఈ భూమి మీద మనకి నూకలే కాదు, సోనా మసూరి బాస్మతి రైస్ కూడా ఉన్నట్టు. లేదనుకోండి, అదే రైస్ తో మన తద్దినానికి భోజనాలు పెడతారు. చివరికిలా భయంతో దాక్కుని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. మేడం, ఆ పెద్దావిడ ఫేస్ కున్న మాస్క్ తీస్తా ఉంది మేడం.
ఆకాష్, ఆ తల్లి కూతుళ్ళు ఎలా ఉంటారో తెలిసిపోయింది. ఇంకా ఎక్కడుంటారో తెలుసుకోవాలి. అవును మేడం. రాజయ్య మేడం, ఆ రోజు వీళ్ళు నీతో ఏమైనా మాట్లాడారా? మేడం కోసం వాళ్ళు వెయిట్ చేసి వెళ్ళిపోయారు. లతా మేడం ఫోన్ నెంబర్ కూడా అడిగారు, ఇచ్చాను. తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడికి రావడం కానీ వాళ్ళ విజిటింగ్ కార్డు కానీ ఏమైనా ఇచ్చారా? లేదు మేడం, ఆ తర్వాత వాళ్ళు ఇంకెప్పుడూ రాలేదు. విజిటింగ్ కార్డు కూడా ఇవ్వలేదు. పోనీ ఎక్కడుంటారో చెప్పారా? చెప్పలేదు మేడం, కానీ ఆటో ఎక్కుతూ ఆటో అతనికి కంకిపాడు వెళ్ళాలని చెప్తుంటే విన్నాను. కంకిపాడా? అవును మేడం. థ్యాంక్ యూ రాజయ్య, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఆకాష్, వాళ్ళు కంకిపాడు వెళ్ళారంటే ఈ తల్లి కూతుళ్ళు ఖచ్చితంగా కంకిపాడులోనే ఉండుంటారు. పద. సరే మేడం. థ్యాంక్ యూ అబ్బే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఆదినారాయణ గారు, శివ, మూర్తి, అందరూ స్టాఫ్ అందరూ ఇలా రండి. ఏంటి మేఘన్ గారు అంత సీరియస్గా అందరినీ పిలుస్తున్నారు? ఏమైంటుంది? అదే అర్థం కావట్లేదు. పిలుస్తున్నాను కదా, రండి. మేఘనా, చూస్తుంటే చాలా సీరియస్గా ఉన్నావు. ఏమైంది? నా మాటల్ని మీరు వార్నింగ్ అనుకుంటారో లేదంటే ఆర్డర్ అనుకుంటారో మీ ఇష్టం, కానీ ఖచ్చితంగా అందరూ ఫాలో అయి తీరాలి. మీరే విషయం గురించి చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు మేడం. ఈ ఛానల్ ఇప్పటి వరకు ఒక లెక్క, కానీ ఇక నుంచి ఇంకో లెక్క. ఈ రోజు నుంచి రూల్స్, రెగ్యులేషన్స్, ప్రోటోకాల్స్, ఫార్మాలిటీస్ అన్నీ మారాలి. మారుస్తున్నాను. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని నువ్వు మార్చడం ఏంటి మేఘనా? అంటే ఎలా? ఈ రోజు నుంచి ఈ ఛానల్లో టెలికాస్ట్ అయ్యే ప్రతి న్యూస్ ముందుగా నాకు తెలియాలి. తెలియడం మాత్రమే కాదు, నేను చెక్ చేయాలి, అప్రూవల్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే టెలికాస్ట్కి వెళ్ళాలి. నాకు తెలియకుండా, నా పర్మిషన్ లేకుండా ఒక చిన్న న్యూస్ కూడా టెలికాస్ట్ అవ్వడానికి వీల్లేదు. అర్థమైందా? అది కాదు మేఘన గారు, మీరు జస్ట్ ఒక జర్నలిస్ట్. యాజ్ ఏ జర్నలిస్ట్గా న్యూస్ టెలికాస్ట్ విషయంలో జోక్యం చేసుకునే రైట్ మీకు లేదు. న్యూస్ అప్రూవల్ రైట్స్ అని చీఫ్ ఎడిటర్కి, అవుట్పుట్ ఎడిటర్కి మాత్రమే ఉంటాయి. ఏదైనా కాంప్లికేటెడ్ న్యూస్ అయితే ఛానల్ చైర్మన్ ఆరోహి గారు అప్రూవల్ ఇస్తారు. మరి మీకు తెలియకుండా, మీ పర్మిషన్ లేకుండా ఒక చిన్న న్యూస్ కూడా టెలికాస్ట్ అవడానికి వీల్లేదని ఏ హక్కుతో, అధికారంతో మీరు ఇలా వార్నింగ్ ఇస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఇంతకు ముందు నాకు రైట్స్ లేవు, కానీ ఈ రోజు నుంచి నేను ఆ రైట్స్ తీసుకుంటున్నాను. అంటే ఛానల్ చైర్మన్ ఆరోహి గారు నీకు ఈ రైట్స్ ఇచ్చారా? ఆరోహి ఎవరు నాకు రైట్స్ ఇవ్వడానికి? నాన్ సెన్స్. నేనే తీసుకుంటున్నాను. ఈ రోజు నుంచి ఛానల్ని పూర్తిగా నా కంట్రోల్లోకి తీసుకుంటున్నాను. ఛానల్కి సంబంధించిన ప్రతి విషయం నాకు తెలియాలి. నా ఆధీనంలో, నా అనుమతితో మాత్రమే జరగాలి. అది కాదు మేఘనా, ఈ విషయం ఆరోహి గారికి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం కదా. ఆరోహి లేదు, గీరోహి లేదు. ఆవిడ అడిగితే నా పేరు చెప్పండి.
ఛానల్ ఫుల్ పవర్స్ నా చేతుల్లోకి తీసుకున్నాను అని చెప్పండి. నేను చెప్పినట్టుగానే ఛానల్ నడుస్తుంది అని చెప్పండి. చూడండి, నేను అప్రూవల్ చేయకుండా ఎవరూ సొంతంగా న్యూస్ టెలికాస్ట్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఆరోహి చెప్పినా సరే నేను ఓకే అని పర్మిషన్ ఇస్తేనే టెలికాస్ట్ చేయాలి. నేను వద్దు అని రిజెక్ట్ చేస్తే ఆ న్యూస్ని డస్ట్బిన్లో వేయాలి. అలా కాకుండా ఆరోహి చెప్పింది కదా అని నా అనుమతి లేకుండా ఎవరైనా న్యూస్ టెలికాస్ట్ చేసినా, ఎవరైనా సొంత నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళ మీద నేను సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనకాడను. మైండ్ ఇట్. ఇట్స్ మై ఆర్డర్. చేసిన అడగనని అనుకుంటుందా? తేల్చుకుంటాను. తను ఎందుకు ఇలా చేస్తుందో తేల్చుకుంటాను. తన సంగతి ఏంటో ఇప్పుడే తేలుస్తాను. ఆరోహి! చా, ఈ ఆరోహి ఇంకా ఆఫీస్కి రాలేదా? రాత్రి నుంచి కాల్ చేస్తుంటే ఆన్సర్ చేయట్లేదు, కాల్ బ్యాక్ చేయట్లేదు. చెప్తాను, ఆఫీస్కి రాగానే తన సంగతి చెప్తాను. రైట్, ఆరోహి రాగానే నాకు చెప్పు. అలాగే సార్. ఆరోహి ఆఫీస్లో అడుగు పెట్టిన మరుక్షణమే నాకు చెప్పు. ఒక్క క్షణం కూడా లేట్ చేయకు. అర్థమైందా? అర్థమైంది సార్. ఆరోహితో సీరియస్గా మాట్లాడాలి, తేల్చుకోవాలని వెయిట్ చేస్తుంటే తను ఇంకా రావట్లేదేంటి? హలో, హలో, పిలిచేది నిన్నే. మేఘనా, చెప్పండి. ఇందాకటి నుంచి పిలుస్తుంటే వినపడి కూడా పలకవేంటి? నువ్వు హలో హలో అని పిలుస్తుంటే నేనెవరినో అనుకున్నాను. అదేదో ఫస్టే పేరు పెట్టి పిలుచుంటే పలికేదాన్ని కదా. చెప్పండి, ఎందుకు పిలిచారు? చాలు చాలు, ఏంటిది? రాధాకృష్ణుల విగ్రహం. ఆ విషయం నాకు తెలుసు. నీ టేబుల్ మీద ఉన్న విగ్రహాన్ని ఇక్కడెందుకు పెట్టావని అడుగుతున్నాను. ఆ రోజు కావాలని అడిగావు కదా, నా విగ్రహం నాకు ఇచ్చాయని చాలా సీరియస్గా మాట్లాడావు కదా. కానీ అడిగినప్పుడు నువ్వు ఇవ్వలేదు కదా. ఆ రోజు ఇవ్వాలనిపించలేదు, ఈ రోజు ఇవ్వాల్సిన అవసరం ఉందనిపించింది. ఏంటి ఏంటి అవసరం? అడుగుతుంది నిన్నే. ఏంటి నువ్వు చెప్తున్న అవసరం? సమయం వచ్చినప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, నీకే అర్థమవుతుంది. ఏంటి నాకు అర్థమయ్యేది? ఆ రోజు తెగ సూక్తులు నీతులు చెప్పావు కదా. నువ్వు మారాలి, మార్పు చెందాలి, నీలో పాతనందు కనిపించాలి, కొత్తగా వినిపించాలి, అప్పుడే ఈ విగ్రహాన్ని నీకు ఇస్తానని. మరి సడన్గా నాలో నీకు ఏ మార్పు కనిపించింది? రాత్రికి రాత్రే ఏ అద్భుతాలు జరిగిపోయాయి? ఏం జరిగాయో నాకు తెలుసు నందు.
అయినా నీలో నేను కోరుకున్న మార్పు, నీ మనసుకి నీ కళ్ళకి కమ్ముకున్న అపార్థాల మబ్బులు తొలగిపోయి నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. ఈ బొమ్మ ఇక్కడ పెట్టి ఇలా మాటలతో కాకాపడితే నేను కరిగిపోతాను, నీ మీద నాకున్న కోపం పోతుందని అనుకుంటున్నావా? నీకు నువ్వుగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నానే తప్ప ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయను నందు. అలాంటి పిచ్చి ప్రయత్నాలతో నీ మనసు మార్చుకోవాలని చూడను. అలాంటి మార్పు నాకు అవసరం లేదు కూడా. మరైతే ఈ విగ్రహాన్ని సడన్ గా ఇక్కడ పెట్టడం వెనక నీ ఉద్దేశం ఏంటి? చెప్పాను కదా నందు, ప్రస్తుతం వాళ్ళ ఆశీస్సులు నీకు తోడుగా ఉండాలి. నువ్వు బాగుండాలి, జాగ్రత్తగా ఉండాలి. వద్దు, మనసులో లేని ప్రేమ మాటల్లో వద్దు. ఈ ప్రేమని నిజమని నమ్మి ఒకసారి మోసపోయాను. మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి నేనేం పిచ్చోండి కాదు. నా ప్రేమ నీకు అర్థం కావాలంటే ఫస్ట్ నా మనసు నీకు అర్థం కావాలి నందు. అలా అర్థం కావాలంటే నువ్వు నాలాగే ప్రేమించాలి. అలాంటి రోజు చాలా త్వరలోనే రాబోతోంది నందు. మాటలే కాదు, మనిషివి కూడా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. ఇందాక ఆఫీసులోకి అడుగు పెట్టగానే ఈ ఛానల్ మొత్తం నా అండర్లో నడవాలని, నీకు తెలియకుండా ఏ న్యూస్ కూడా టెలికాస్ట్ అవ్వడానికి వీల్లేదని కమెంట్ చేస్తూ బిల్డప్ ఇచ్చావు. ఇంకొక వైపేమో ఈ బొమ్మ నాకు తోడుగా ఉండాలి, అండగా ఉండాలి. ఇప్పుడు ఈ బొమ్మ నీ దగ్గర ఉండడం చాలా అవసరమని నా మీద లేనిపోని ప్రేమ తెగ కురిపిస్తున్నావు. సడన్ గా నీలో ఈ కొత్త క్యారెక్టర్ ఏంటి? ఒకేసారి ఈ ద్విపాత్రాభినయం ఏంటి? నేనేం చేసినా అది నీ కోసమే, నీ మంచి కోసమే నందు. నేనెందుకు ఇలా ఉన్నాను, ఈ బొమ్మను ఎందుకు ఇక్కడ పెట్టాను అనేది నీకు త్వరలోనే అర్థమవుతుంది. కారణం ఏంటని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నావు. అంటే కొత్త డ్రామాలు మొదలు పెట్టావని అనుకోవాలా? నందు, నా మీద నీకు ఆల్రెడీ నెగటివ్ థాట్ ఉంది. అది ఇంకొంచెం పెరిగినా పర్వాలేదు. నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా, నన్ను ఎంతలా అపార్థం చేసుకున్నా, ఆఖరికి తిట్టినా కొట్టినా సరే, ఈ విగ్రహం నీ మంచు కోసమే పెట్టాను. ప్రస్తుతానికి ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేను. ఈ విగ్రహం ఇక్కడ ఎందుకు పెట్టానో నాకు తెలుసు. ఎందుకు పెట్టాల్సి వచ్చిందో నీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది. ఏంటమ్మా మనకి పరిస్థితి? ఇంకా ఎక్కడికని పారిపోయి భయపడి దాక్కుని బ్రతుకుతాం? ఇంకా ఎన్ని రోజులని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతాం? లత చనిపోయాక మనకి భయం మరింత ఎక్కువైపోయింది. ఆ రోజు మనం లతను కలిసాం. ఇక ఈ రోజు నుంచి మనకెలాంటి భయం ఉండదని లత మనకు భరోసానిచ్చింది. కానీ పాపం దురదృష్టం కొద్దీ అదే రోజు లత చనిపోయింది. అవునమ్మా, ఒకవేళ లత బ్రతికుంటే మనం తనకి చెప్పిన కీలకమైన విషయాల ఆధారంగా తను ఈ పార్టీకి ఏం చేయాలో అది చేసుండేది. మనకి తనిచ్చిన భరోసా ప్రకారం మనం ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా బ్రతికేవాళ్ళం. కానీ ఇప్పుడు మన కోసం ఎవరు వెతుకుతున్నారో ఏమో, చాలా భయంగా ఉందమ్మా. ఎప్పుడు ఏ క్షణం ఎవరు మనల్ని చూస్తారో అనే భయంతో ఉన్నాం. పద, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, ప్రమాదం. పద. ఆపండి ఆపండి ఆపండి.
అమ్మా. భగవంతుడా, మేఘన మన కోసమే వచ్చినట్టుంది. తను మనల్ని చూడకూడదు. తనకి మనం కనబడకుండా వెళ్ళిపోవాలి. పద, త్వరగా వెళ్దాం. లాక్ చేసి ఉంది. ఏమండి ఏమండి, మిమ్మల్ని మీకోసమే నేను వచ్చాను. ఆగండి. ఏమండి, ఆగండి. ఏమండి, మిమ్మల్ని. తను మనల్ని చూసేసింది. మనం తనకి దొరకకూడదు. పద, త్వరగా వెళ్దాం. ఏమండి, ఆగండి. ఏమండి ఏమండి, నేను మీకోసమే వచ్చాను. ప్లీజ్ ఆగండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆగండి. ఏమండి,